జగన్మాతను నేను, నీకు కూడా మాతని. అలాంటి మాతని వక్ర దృష్టితో చూడడం పాపాలన్నిటికీ పరాకాష్ట. అలా చూసిన వారు సర్వనాశనం అవుతారు. ఈ అపరాధానికి శిక్షగా నీకు లభించేది మరణం మాత్రమే. లేకపోతే నీ చుట్టు పట్టుకుని ఈడ్చుకి వెళ్లాల్సి వస్తుంది. జాగ్రత్త. అపరాధాలన్నిటిని సహిస్తూ వచ్చాను మహిషాసుర. కానీ నువ్వు ఆ అవకాశాలన్నిటినీ పోగొట్టుకున్నావు మహిషాసుర. వినాశకాలే విపరీత బుద్ధి. ఇప్పుడు నీ అంతం అందరికీ ఒక హెచ్చరికగా ఉంటుంది. ఇంకెవ్వరూ స్త్రీలని పాదధూళిగా చూసే ధైర్యం చేయరు. అతి భయంకరమైన నీ మరణం గుర్తొస్తే గుండెల్లో భయం పుడుతుంది. నీకున్న ఈ సౌందర్యం అలా కాకుండా నువ్వు మా రాజమందిరంలో ఉంటే నువ్వే మొక్కటంలా ఉండగలవు. కానీ నువ్వెంతో మొక్కగా నీ మరణాన్ని కావాలని కోరుకుంటున్నావు. ఇక యుద్ధాన్ని ఆరంభించండి. యుద్ధం నువ్వు నీ సైన్యమో కాదు, నేను ఆరంభిస్తాను. దాని అంతాన్ని శాసించేది కూడా నేనే మూర్ఖుడా.